ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా కృషి చేద్దామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక గీటురాయని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన ప్రతి ఓటరు పోలింగ్ బూత్ కి తీసుకువచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. కేఎస్ జవహర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అని కూటమి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కూటమి నాయకులు కార్యకర్తల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి 27వ తేదీన జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉంటుందో దీన్ని మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అంటే గతంలో జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే అటు రాయలసీమలో 2 అటు ఉత్తరాంధ్ర 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మనమే గెలుచుకునేటువంటి పరిస్థితి. ఆ విజయ పరంపరను మళ్ళీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా గెలుచుకోవడం ద్వారా కొనసాగించాలనేటువంటిది మరి పార్టీ నిర్ణయం. అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఈ ఎన్నిక ఫలితం అనేది ఈ 10 సంవత్సరాల పాలనకు జోడించి మాట్లాడతారు కాబట్టి ఒక ప్రజాభిప్రాయ సేకరణకు ఒక రెఫరెండంగా చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఇది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాట రావాలని అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీయాలి. చైర్మన్లు అన్ని కూడా మనకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ త్వరలో వచ్చే స్థానిక సంస్థల్లో బూట్లు పెట్టేస్తాం, అది వేరే విషయం. ఇప్పుడు ముందుగా మన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడం ఛాలెంజ్గా తీసుకున్నాం. మనకి రాజమండ్రి నగరంలో 8,600 కోట్లు పైసలు ఉన్నాయి. మనకి 9 బూతులు ఉన్నాయి. ఎందుకంటే రామారావు గారు మనం తీసుకున్న 9 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్ 1200, 900, 1100 అలా ఉన్నాయి. మనం ఏం చెప్పామంటే ప్రతి 200 ఓట్లకి ఒక మనిషిని పెట్టుకోమన్నాం. ఆల్రెడీ 9 మంది కన్వీనర్లు పనిచేస్తున్నారు. సర్వే జరుగుతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఇంటికి వెళ్ళే కార్యక్రమం చేయాలన్నాం. ఇవాళ 5వ తారీఖు 25 రోజులు ఖచ్చితంగా పనిచేయాలి. మీకు ఇచ్చిన 1000 ఓట్లని కలవాలి, ఇంటింటికి తిరగాలి, డేటా తీసుకోవాలి.